దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరంలో పూర్తి చేయగలిగే ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు జనవరి 3, 2025. ఈరోజు కొరకు సిద్ధపరచబడిన వాక్య భాగము ఆదికాండము 6, 7, 8 అధ్యాయాలు మరియు మత్తయి సువార్త 3వ అధ్యాయము. మొదటిగా ఆదికాండము 6వ అధ్యాయము. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాతృలై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండేరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షియాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానన్నాను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపెతు అను 3 కుమారులను నోవహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండేరి. దేవుడు నోవహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో, వారిని భూమితో కూడా నాశనం చేయుదును. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. నీవు దాని చేయవలసిన విధమిది. ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాన్ని ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలెను. క్రింద అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను. ఇదిగో, నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశం క్రింద ఉండకుండా నాశనం చేయుటకు భూమి మీదికి జల ప్రవాహం రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలో విని 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలెను. వాటిలో మగదియు ఆడుదియు నుండవలెను. నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి జాతుల ప్రకారం జంతువులలోను, వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోను ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము. అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పాను. నోవహు అట్లు చేశాను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాను. 7వ అధ్యాయము. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7, పెంటులు 7, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును, పెంటియు 2, ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7, ఆడవి 7. నీవు భూమి అంతటి మీద సంతతిని జీవంతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము.
ఎందుకనగా ఇంకనూ 7 దినములకు నేను 40 పగళ్ళును 40 రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవహుతో చెప్పాను. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం నోవహు యావత్తు చేశాను. ఆ జలప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు 600 ఏండ్ల వాడు. అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువుల్లోనూ అపవిత్ర జంతువుల్లోనూ పక్షులలోనూ నేలను ప్రాకు వాటన్నిటిలోనూ మగది ఆడుది జత జతలుగా ఓడలోనున్న నోవహునొద్దకు చేరాను. 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చాను. నోవహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీయు ఆ దినమందే విడబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగళ్ళును 40 రాత్రులను ప్రచండ వర్షం భూమి మీద కురిసెను. ఆ దినమందే నోవహును నోవహు కుమారులకు షేమును హామును యాపెతును నోవహు భార్యయు వారితో కూడా అతని 3 కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి. వీరే కాదు, ఆయా జాతుల ప్రకారం ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలు గల ప్రతి పెట్టయు ప్రవేశించెను. జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి ఓడలోనున్న నోవహునొద్ద ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం సమస్త శరీరులలో మగదియు ఆడుదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేశను. ఆ జలప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచాను. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచాను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములని మునిగిపోయాను. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములను మునిగిపోయాను. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయేరి. పొడి నేల మీదనున్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయాను. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద నున్న జీవరాశులన్నీ తుడిచివేయబడెను. అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడెను. నోవహును అతనితో కూడా ఆ ఓడలోనున్నవి మాత్రము మిగిలి ఉండెను. 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను. 8వ అధ్యాయం. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. అగాధ జలముల ఊటలును ఆకాశపు తూములను మూయబడెను. ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షం నిలిచిపోయెను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవుచుండెను. 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను. 40 దినములైన తరువాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు అటు ఇటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీదనున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చాను. అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకుని ఓడలోనికి తీసుకునేను. అతడు మరి 7 దినములు తాలి మరల ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచాను. సాయంకాలమునది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవహునకు తెలిసెను.
అతడు ఇంకా మరి 7 దినములు తాలి ఆ పావురమును వెలుపలికి విడిచాను. ఆ తర్వాత అది అతని వద్దకు తిరిగి రాలేదు. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను. నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఉండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును ఓడలో నుండి బయటికి రండి. పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడానున్న ప్రతి జంతువు వెంటబెట్టుకుని వెలుపలికి రావలెను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవహుతో చెప్పాను. కాబట్టి నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చారు. ప్రతి జంతువును, ప్రాకు ప్రతి పురుగును, ప్రతి పెట్టయు, భూమి మీద సంచరించుచున్నవన్నీ వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటికి వచ్చాను. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహనబలి అర్పించాను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రానించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతకాలములను, రాత్రింబగళ్ళను ఉండక మానవని తన హృదయంలో అనుకొనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకటిలో దీవించును గాక. కొత్త నిబంధన గ్రంథం మత్తయి సువార్త 3వ అధ్యాయం. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారుమనస్సు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యంలో కేకవేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యేషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకునివాడు. మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరును యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని వద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. అతడి పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారుమనసుకు తగిన ఫలం ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారుమనసు నిమిత్తము నేను నేలలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరిన అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని వద్దకు వచ్చాను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను. గాని యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చాను. గనుక అతడు అలాగూ కానిచ్చాను. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చాను. ఇదిగో ఆకాశం తెరవబడను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచాను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకటిలో దీవించునుగాక. ఆమెన్.